ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అన్ని ఫ్రీ లైన్లు కావడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 కళ నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేశారంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి వివిఐపి తాకిడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటో మనతో మాట్లాడటానికి మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా అమ్మవారి దర్శనంలో కానివ్వండి, వారికి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇబ్బందులు కానివ్వండి, ఎటువంటివి ఎదురు కాకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. సార్, అమ్మవారిని ఏమని ప్రార్థించారు ఏంటి? అమ్మవారు తెలుగు ప్రజల ఆకాంక్షల్ని ఆమె ఆశీర్వాదంతో నెరవేర్చాలని చెప్పేసి మా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యజ్ఞంలాగా చేస్తున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం కోసం, దానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా ఉండాలని చెప్పేసి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని. సార్, ఇటు విజయవాడ ఉత్సవాన్ని కూడా కొత్తగా కేశినేని శివనాథ్, అదేవిధంగా మొత్తం టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓ పక్కన మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దాన్ని ప్రస్తావించారు. ఎలా ఫీల్ అంటే ఒక విజయవాడ వాసిగా, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో కొంత మసకబారిన విషయం వాస్తవమే. అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి వారు చాలా శివనాథ్ గారు కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారంలో సరస్వతీదేవి అవతారంలో కూడా అమ్మవారు ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విజన్ 2047 అవన్నీ నెరవేరాలని చెప్పి కూడా అమ్మవారిని ఆకాంక్షించినట్లు కొలుసు పార్థసారథి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, VDChannel న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.